నూతనంగా చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలనుకునే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, రుణాల మంజూరు తదితర అంశాలపై ప్రత్యేకంగా బిందు మై వెబ్ ఎక్స్పో పేరిట అవగాహన కార్యక్రమంలో బిందు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ సొసైటీ వ్యవస్థాపకురాలు హిమబిందు తెలిపారు. విశాఖ విఎంఆర్లో చిల్డ్రన్ ఏరియాలో జరిగిన మహిళా పారిశ్రామికవేత్తల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పాల్గొని మై వెబ్ ఎక్స్పో 2025ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రాణించాలి అని, మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడానికి వారి అభివృద్ధికి పాటుపడే బిందు ఉమెన్ సొసైటీని అభినందించారు. ఎంఎస్ఎంఈ చైర్మన్గా ప్రతి స్టాల్ నేను విజిట్ చేసి చాలా ఆనందం చెందాను. ఎందుకంటే ఎంతోమంది ఇళ్లల్లోనే పెయింటింగ్స్ కానీ, డిజైనర్ శారీస్ కానీ, రెడీమేడ్ గార్మెంట్స్ కానీ ఇవన్నీ తయారు చేసి ఈరోజు ఎక్స్పోలో పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా గైడ్ చేయడం జరిగింది. ఎన్నో ఆవిష్కరణలు నేను చూశాను. సో మార్కెటింగ్ క్రియేట్ అవుతుంది. ఇటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యాపారవేత్తలకి ఎంఎస్ఎంఈ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మహిళా పారిశ్రామికవేత్తలు సో 40 నుంచి 50% వరకు కూడా సబ్సిడీ ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లో కానీ, ఎంఎస్ఎంఈ పాలసీలో కానీ, టూరిజం పాలసీలో కానీ సుమారుగా ఈ కూటమి ప్రభుత్వం 34 పాలసీలు ప్రకటన చేయడం జరిగింది. వీటన్నిటినీ విరివిగా ఉపయోగించుకొని మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి మహిళా పారిశ్రామికవేత్తలు ఎక్కువగా తయారవ్వాలన్నటువంటి ఆకాంక్షతో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పో చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇటువంటి ఎక్స్పోలు విరివిగా జరగాలి. అలాగే పారిశ్రామికానికి వెనుకబడి ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్రలో ఇటువంటివి చాలా అవసరం. ఉత్తరాంధ్రలో టాలెంట్ ఉంది, కానీ ఇంకా ఎంఎస్ఎంఈ పాలసీల గురించి వాళ్ళందరికీ తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ పనిలో మేము ఎంఎస్ఎంఈ సంస్థ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తున్నాం. ఇటువంటి ఎక్స్పోలు ఇంకా ఎక్కువగా జరగాలి, ప్రజలకు తెలియాలి. అలాగే ఎదుగుదాం అనుకున్న వాళ్ళకి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకున్నటువంటి మహిళలకు కానీ, యువకులకు కానీ ఇటువంటివి ఎంతో మార్గదర్శనం.